లంచ్ అయినా డిన్నర్ అయినా పర్ఫెక్ట్గా సరిపోయే ఈ సింపుల్ ఆలూ పులావ్ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీటి కోసం ఒక గ్లాస్ రైస్ని అరగంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఇందులో జీడిపప్పు పలుకుల్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే బంగాళదుంప ముక్కల్ని కూడా ఇందులో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ని, ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ఇందులో జీలకర్ర, హోల్ గరం మసాలాని వేసుకొని కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఒక పెద్ద టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని, వేయించిన ధనియాల పొడిని వేసుకొని ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకొని నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు మరిగించుకున్న నీళ్ళని పోసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి 2 గ్లాసులు నీటిని పోసుకొని ఒకసారి కలిసేలా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని, బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటిపై మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా గుమగుమలాడుతూ ఆలూ పులావ్ రెడీ అయిపోతుంది. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.